చెప్పారు భూమి అంటే రైతుకు తల్లితో సమానం. అలాంటి భూమి యొక్క కమతాలు తగ్గిపోతున్నటువంటి తరుణంలో, కుటుంబం విడిపోతున్నటువంటి తరుణంలో భూ పరిష్కారం కానటువంటి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి ఇబ్బందులు అధిగమించడం కోసం నేరుగా మన వద్దకే రెవెన్యూ అధికారులు రావడం జరిగింది. అది ఈ రాష్ట్ర ప్రభుత్వం మొట్టమొదటిసారి చెప్పింది ఎన్నికల హామీగా మేము వస్తే పాస్బుక్ల మీద ఆ యొక్క ముఖ్యమంత్రుల యొక్క పటాలు ఉండవు, మా యొక్క పటాలు ఉండవు, మీరు భూమికి యజమానిగా ఉన్నటువంటి మీ బొమ్మలు మాత్రమే దాంట్లో ఉంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కోటి నాయకులు హామీ ఉంటుంది. మొట్టమొదటి గొప్ప సంస్కరణ తీసుకొచ్చారు. మన భూమికి మన యజమాని, మన ఫోటో ఉండాలి, ఎవరో కన్న బిడ్డ ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయం అందరం కూడా చూసాం. రెండో విషయం, భూముల మీద ఎగబడి అత్తల్లాగా తగ్గుకుపోయి పేదలు ఎవరైతే ఉన్నారో నోరు లేనటువంటి వారి యొక్క భూముల్ని కబ్జా చేసేటువంటి ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వం రక్షించేటువంటి ప్రయత్నం చేస్తుంది. దానికి అండగా మన రెవెన్యూ అధికారులు, పోలీసు యంత్రాంగం ఉంది. ఇదే సమయంలో ముఖ్యంగా ఈ జిల్లాకు సంబంధించినటువంటి కలెక్టర్ గారు ఒక గొప్ప ఆదర్శమైనటువంటి పథకాన్ని తీసుకొచ్చాడు. దాన్ని కూడా మేమందరం కూడా విజిట్ చేయబోతున్నాం. అదే స్మార్ట్ కిచెన్. ఈరోజు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో, సమాజంలో పౌష్టికాహార లోపంతో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా పౌష్టికాహారం అందజేయాలనేటువంటి ఉద్దేశంతో హైజీనిక్ ఫుడ్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో చివరికి రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారం లేకుండా ఈ జిల్లా